నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి ఈ రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు, దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. నూతనమైనటువంటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. దానివల్ల ప్రయోజనం పొందగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి సీటు కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాల్లో పురోగతి కానివ్వండి, అది తప్పకుండా నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనుకునే మీ యొక్క ఆశయం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. విశేషంగా కృషి చేస్తారు. కృషికి తగినటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తుల మాటల వల్ల కొంత మానసికమైనటువంటి క్లేశం అనేది ఏర్పడుతుంది. మానసికమైన బాధ ఏర్పడుతుంది. నిష్కారణంగా ఏదో ఒక మాట అంటాం, మిమ్మల్ని అవమానపరచాలని చెప్పని గడికి ప్రయత్నించడం, ఇది మీకు ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. మనలో ఏ లోపం ఉంది, మనం ఏం తక్కువ చేశామని చెప్పని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మనం వాళ్ళకంటే అంతస్తులోనూ ఆస్తుల్లోనూ తక్కువగా ఉన్నాం కాబట్టే ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి భావం అనేది మీ మనసులో కలుగుతుంది. అంతకుమించి ప్రత్యేకమైన కారణాలు ఏవి కనిపించవు. ఎవరికి ద్రోహం చేయనటువంటి నా మీద ఇతరులకు ఉన్నటువంటి ద్వేషానికి కారణం ఏంటో భగవంతుడే చెప్పాలి. నిష్కారణమైనటువంటి ద్వేషానికి మందు లేదనే విషయం కూడా తెలిసిన విషయమే అని సరిపెట్టుకుంటారు. ఏది ఏమైనా జీవితంలో పురోగతి సాధించి ఒక స్థాయిని, ఒక స్థానాన్ని సాధించి అందరికీ దాంతోనే సమాధానం చెప్పాలని చెప్పని మీరు భావిస్తారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి నూతనమైనటువంటి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కలిసి వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. సినీ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు, మంచి మంచి గుర్తింపు లభించేటువంటి విషయాలు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అప్లికేషన్స్ నింపేటప్పుడు ప్రతి ఫారము కరెక్ట్గా ఉందా లేదా, దానికి ఎన్క్లోజర్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేటువంటి చిన్న విషయం దగ్గర నుంచి కూడా మీరు జాగ్రత్త పడాలి. ఈ రకమైనటువంటి కాలాన్ని కొంతకాలం గడిపిన తర్వాత మీకు సానుకూలమైనటువంటి రోజులు త్వరలోనే గోచరిస్తున్నాయి. మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉండండి. భగవంతుని మీద భారం వేయండి. దొంగ స్వామీజీని, దొంగ బాబాని నమ్మి నష్టపోవద్దు. మానసికమైనటువంటి ఉత్సాహంతో మీరు చేసే కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో ఇష్టదైవానికి దీపారాధన చేసేటప్పుడు ఆ కుందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. ఆ పరిమళ గంధం వేయటం వల్ల ఒక మంచి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. మంచి కాన్సన్ట్రేషన్ అనేది పూజా కార్యక్రమాల్లో ఏర్పడుతుంది. దాని తోడు మీరు ఏ సుగంధమైనటువంటి దాన్ని పూజా కార్యక్రమాల్లో వాడారో మీకు కూడా అలాంటి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అందుకనే ఈ పరిమళ గంధానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. దీనివల్ల మీరు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి మార్గం కొంత సులువవుతుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9.
ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. శత్రువర్గం ఎంతగా ఇబ్బందులు పెట్టాలని చూసినప్పటికీ సానుకూలమైనటువంటి వాతావరణంలోనే అన్నీ పరిష్కరించుకుంటారు. మీకున్నటువంటి పరపతిని, మీ యొక్క శక్తి సామర్థ్యాలని ముందుగానే ప్రదర్శించాలని చెప్పి మీరు భావించరు. సామాన్యమైన వ్యక్తిలాగానే మీరు నడుచుకుంటారు. ఏవైనా అవస్థలు, అనవసరమైనటువంటి రాజకీయాలు ఎదురైనప్పుడు అప్పుడు మన ప్రతాపపేట చూపించవచ్చు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా మీరు ఎవరి మీద కూడాను దూకుడు ధోరణితో మాత్రం వెళ్ళరు. సౌమ్యమైన పద్ధతిలోనే వెళ్తారు. ఆ రకంగా వెళ్ళినప్పుడు అనుకూలమైన ఫలితాలు నిష్పక్షపాతంగా న్యాయంగా వస్తే సరే, లేకపోతే మన పరపతి ఏంటో, మన శక్తి సామర్థ్యాలు ఏంటో, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో వీళ్ళకి తెలియజేయాలని చెప్పి మీరు అనుకుంటారు. మీ అదృష్టమో వాళ్ళ అదృష్టమో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీకు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయబద్ధంగానే సక్రమంగానే జరుగుతాయి. ఎవరిని ఎక్కడ ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి గ్రహిస్తారు. రాజకీయాల వల్ల నష్టపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సరైనటువంటి అవకాశాలు రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాల మీద పోరాడి సానుకూలమైన ఫలితాలు వాళ్ళకి అందే విధంగా చూస్తారు. మనం తినటం ముఖ్యం కాదు, నలుగురికి పెట్టి మనం తింటే అది అమృత భోజ్యం అవుతుంది. అన్యాయమైపోయిన వాళ్ళకి మన చేతిలో పరపతి ఉంది కదా, మనం ఒక మాట చెప్పడమే కదా, దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచిస్తారు. చాలామంది మనకెందుకు, మన పరపతి ఎందుకు ఉపయోగించుకోవాలి, మన కోసం ఉపయోగించుకుందాం, వాళ్ళలా వెనకబడి ఉండటమే మంచిది అనేటువంటి సంకుచిత ధోరణితోటి ఎక్కువ మంది ఆలోచిస్తారు. మీరు మాత్రం విభిన్నమైన శైలిలో, భగవంతుని మెచ్చుకునే శైలిలో మీ పద్ధతుల్ని మీరు ఆచరించడం అనేది జరుగుతుంది. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎలా ఉన్నారు అనేటువంటి ఒక ఆందోళన అనేది కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి మార్పులకి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి గ్రహిస్తారు. మారుతున్న దేశకాలమాన పరిస్థితులు, మారుతున్న ప్రపంచకాలమాన పరిస్థితులు ఇవన్నీ కూడా అంతో ఇంతో మీ మీద వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలి, అప్పుడే పోరాడాలి, మన యొక్క శక్తి సామర్థ్యాలు చూపించాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, భాగస్వామ్య వ్యాపారాలు, ఉత్పత్తికి సంబంధించిన విషయాలు, మైన్స్కి సంబంధించిన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అదేవిధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి తదనుబంధమైనటువంటి వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అయితే పండించినటువంటి పంటకు కానీ, చేసినటువంటి కష్టానికి కానీ తగినటువంటి ఫలితం రాకపోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. వేచి చూద్దాం, మంచి రోజులు వస్తాయేమో అనేటువంటి ధోరణిలో మీరు నడుచుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో దగ్గర దాకా సంబంధాలు వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకా ఎన్ని సంబంధాలు చూడాలా అని చెప్పనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. ఇది ఒక మానసికమైనటువంటి ఇబ్బందిగాను, దిగులుగాను మారుతుంది. మంచి రోజులు వస్తాయనేటువంటి ఒక భరోసాతోటి మీరు ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములికా తైలంతో దీపారాధన చేయటం, దీపారాధన కుందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయటం చెప్పదగినటువంటి సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి అవకాశాలు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అవకాశాలు
ఎంతో కాలంగా టెన్షన్ పడ్డటువంటి అవకాశాలు భగవంతుడి దయ వల్ల మీకు లభించే పరిస్థితి గోచరిస్తుంది. మీ శక్తి సామర్థ్యాల్ని, మీ నాలెడ్జ్ని ప్రజలకి తెలియపరచడానికి మీకు ఒక మంచి అవకాశం అనేది భగవంతుడు కల్పిస్తాడు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లోనూ స్వల్పమైనటువంటి అవరోధాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యను మీరు తేలిగ్గానే అధిగమించగలుగుతారు. చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన పడే పద్ధతి ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆ రకమైన మానసిక ధైర్యాన్ని మీరు కొని తెచ్చుకోవటమే మీ యొక్క పురోభివృద్ధికి కారణమవుతుంది. సంతానానికి కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాడు సౌకర్యంగా సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో మీ చేతిలో ఉన్నంత వరకు చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో కూడాను మన మనసులో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి బయట సమాజానికి తెలియకూడదు అనేటువంటి దృష్టితోటి మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఆరవళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగిన సూచన. అష్టములు కథలతో దీపారాధన చేసి దీపారాధన కొందులో 2 చుక్కలు పరిమళ గంధం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు విజయవంతమైన పదంలో నడుస్తాయి. కాదు కూడదు అనుకునేటువంటి కార్యక్రమాలు కూడాను మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. సప్తమ స్థానంలో కేంద్రంలో శని ఉన్న కారణం చేత ప్రజా సంబంధాలు చాలా వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందుతున్నటువంటి ప్రజా సంబంధాలని మీరు మరింతగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, మరింతగా వృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీకు అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా మనం కొనుక్కోవచ్చు, కానీ ప్రజా సంబంధాలను కొనుక్కోవడం అనేది అంత తేలిగ్గా అయ్యేటువంటి పని కాదు. అటువంటిది మీకు ప్రజా సంబంధాలు బాగా ఏర్పడతాయి. జనాకర్షణ బాగా ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. లేకపోతే మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి. సిద్ధగంధాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకస్మికంగా కుదురుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఘనంగా వివాహాది శుభకార్యాల్ని నిర్వర్తించాలని చెప్పని మీరు భావిస్తారు. నిపుణులైన వాళ్ళతో మాట్లాడి ముహూర్తాల్ని నిర్ణయించుకుంటారు. సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాల్ని మనం పొందగలుగుతామనేటువంటి సంతోషం మీలో ఏర్పడుతుంది. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలు సజావుగానే సాగుతాయి. మీరు కోరుకున్నటువంటి బ్యాంకు రుణం లభిస్తుంది. అదేవిధంగా మీకు రావాల్సినట్టు ధనం ఏదైతే ఉందో అది మీ చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ఊహించిన దానికంటే కూడాను ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉన్నతమైనటువంటి చదువు చదివించి వాళ్ళని జీవితంలో మంచి వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడాను సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి సంకేతాలే గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాలకి, అనవసరమైనటువంటి అనుమానాలకి అతీతంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమలు చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ ఒక ఉన్నతిని సాధించాలనుకునే మీ కోరికలు కానివ్వండి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, వీటికి ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. కనుక సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయటం అనేది
ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్నటువంటి వాటిని వదులుకొని కొత్త వాటికి వెళ్ళటమా లేకపోతే ఉన్న దాంట్లోనే ఉండటమా అనేటువంటి మీమాంస ఏర్పడుతుంది. దాని గురించి ఎటు నిర్ణయం తీసుకునేటటువంటి ఒక పరిస్థితి నెలకొంటుంది. ఎట్టకేలకు దాని గురించి ఓ నిర్ణయం తీసుకుందామని ముఖ్యులైన వాళ్ళతోటి సంప్రదిస్తారు. అంతేకాకుండా అందరికంటే ముందుగానే మనం జాగ్రత్త పడాలి అనే పద్ధతిలో మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో, నడుచుకునే విధానం ఏదైతే ఉందో అందులో కొంత తొట్టుపాటు పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిదానంగా నింపాదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే అవి సక్రమంగా ఉంటాయి. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఒక్కడికే రావట్లేదు, అందరికీ కలిపి మూకుమ్మడిగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. నలుగురితో పాటు నారాయణ 10 మందితో పాటు గోవింద అనే విధంగా మనం నడుచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన అని చెప్పని మీరు భావిస్తారు. అనవసరమైన విషయాలకి ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచే మీరు ఆందోళన పడటం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. మానసికమైనటువంటి ప్రశాంతతని, మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోండి. మెడిటేషన్ చేయండి, మానసికమైన సంతృప్తి కలుగుతుంది. హనుమాన్ చాలీసా చదువుకోండి. హనుమాన్ సింధూరుతోటి, హనుమాన్ బొత్తులతోటి పూజా కార్యక్రమాల్లో వాటిని ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఇష్టదైవ సన్నిధిలో అష్టములుగా తైలాన్ని వెలిగించి 2 చుక్కలు అందులో పరిమళ గంధాన్ని వేసేట్లయితే మానసికమైన ప్రశాంతత, పూజలో ఏకాగ్రత, కార్యసాధన కలుగుతాయని చెప్పని శాస్త్రాలు, గ్రంథాలు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలో లేదో తెలియక ఒక రకమైన అయోమయంలో ఉండిపోతారు. మీకు వచ్చినటువంటి సమాచారం అది నిజమైందా కాదా అని చెప్పని దాన్ని 1-4 సార్లు మీరు చెక్ చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. రాజకీయంగా ఆశిస్తున్నటువంటి పదవి ఏదైతే ఉందో దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా గతంలో ఉన్నటువంటి సౌలభ్యం అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. భార్య ఒక చోట ఉద్యోగం, భర్త ఒక చోట ఉద్యోగం, పిల్లలు ఒక చోట చదువు, ఇలాంటి పరిస్థితులు కూడా బహుశా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు సంకల్పించినటువంటి మంచి సంబంధం ఏదైతే ఉందో అది తప్పకుండా కుదురుతుంది. ఏది ఏమైనా భగవంతుడు మన పక్కన ఉన్నాడు, మనం చేసినటువంటి పూజలు పురస్కారాలు అక్కడికి వస్తున్నాయి అనేటువంటి భావన మీలో గట్టిగా బలపడుతుంది. మానసికమైనటువంటి సంతోషంతో ఉంటారు. శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పెద్ద అంతస్తులో ఉన్నటువంటి మంచి సంబంధం కుదరటం మీ మానసికమైనటువంటి సంతోషానికి, కుటుంబ సభ్యుల సంతోషానికి కారణమవుతుంది. విదేశాల్లో చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి తాత్కాలికంగా వాయిదా వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన భాగస్వాములను చేసుకొని వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఆ వ్యాపార విస్తరణ చేయటం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా వాయిదా వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రస్తుతం గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. 2 నెలల తర్వాత ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, అదేవిధంగా మగపిల్లలకు పెళ్లిళ్ళకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఒక కొలిక్కి రాకుండా వేధిస్తున్నా ఈ వారం మాత్రం వాటికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. పెళ్లి కానటువంటి మగపిల్లలకి పెళ్ళి అవుతుంది, కుదురుతుంది. పునర్వివాహం కూడాను మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. నా మీద ఉన్న బాధ్యతల్ని నేను తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతిలో మీరు ఏ విధంగా అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ ఇంట్లో సరి అయినటువంటి సహకారం లేకపోవటం వల్ల మీరు బయట సాధించాలనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో
వాటికి కొంత గండిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ముందు కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఐకమత్యత చాలా అవసరమని చెప్పని గ్రహించండి. మీరు బయట చేస్తున్న కార్యక్రమాలు, ఎవరితో తిరుగుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, మీ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళకి చెప్పండి. దీనివల్ల మనకి ప్రయోజనం ఉందని. అందువల్ల వాళ్ళు కూడా విషయాలు తెలుసుకొని మీకు సహకరించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. భార్య ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా రహస్య ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, రహస్యమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. పన్నులు వసూలు చేసేటువంటి అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు. కృత్రిమమైనటువంటి ఇబ్బందులు కొంతమంది క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అష్టములికా తైలంతో దీపారాధన చేయండి. ఆ దీపారాధన కుందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. కార్యం సిద్ధిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా నరదృష్టి, గృహదృష్టి, ఈ నానా దరిద్రాలు పోవడానికి ఇంట్లో దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. ఓ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇల్లంతా అలుముకుంటుంది. మానసికమైనటువంటి దృఢత్వం వస్తుంది. అన్ని రకాలైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అదంతా బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడాను మన మహర్షులు మన శ్రేయస్సు కోసం, సామాన్య మానవుడు కూడా ఆచరించడానికి అనుకూలంగా ఉండటం కోసం ఇవన్నీ మన ముందుకు తెచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ వ్యాపార ప్రపంచంలో చిన్న విషయాలు చెప్తే మనకు ఉపయోగం ఏంటి అని పెద్ద విషయాలు మాత్రమే కొంతమంది చెప్తున్నారు. నిజంగా విలువైన విషయాలు, నిజంగా ఫలితం ఇచ్చే విషయాల్ని చెప్పడం అనేది తగ్గిపోయింది. ఈ సింహరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్టత ఇంకా 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి వారం బాగుంది. లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణ చేత విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు ద్వారా మీకు దక్కుతాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయ వ్యవహారాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, బ్యాంకు సర్వీసులు, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన పోటీలు, తత్సంబంధమైన పరీక్షలు, ఏపీపీఎస్సి, టీపీపీఎస్సి జరుపుతున్నటువంటి పరీక్షలు, ఇవేవైనా కానివ్వండి, పోటీ పరీక్షలు, వీటన్నిటిలో కూడాను మీరు విజయం సాధించే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తోంది. మీరు దేన్నైతే సాధించాలని చెప్పిన ఒక గోల్గా నిర్ణయించుకున్నారో అది సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇప్పటి నుంచే దానికోసం చాలా పకడ్బందీగా మీరు ప్లాన్ వేసుకొని దాని ప్రకారం మీరు కష్టపడతారు. భగవంతుడికి మొక్కుతారు. మీరు దాన్ని సాధించాలని, దాన్ని ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. ఈ వారం దానికి సంబంధించి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి మీకు అండదండగా నిలవటం వల్ల మీకు విశేషమైనటువంటి మేలు జరుగుతుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతనమైన అవకాశాలు వస్తాయి. తద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని, మీ టాలెంట్ని మీరు ప్రదర్శించుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. ఇన్నాళ్ళు మనం ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎందుకు గుర్తించలేకపోయామని చెప్పని మిగతా వాళ్ళు అనుకునే పరిస్థితిగా గోచరిస్తోంది. ఆ రకమైన మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఈ ప్రతిరోజు ప్రతినిత్యం చేసే పూజా కార్యక్రమాల్లో అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. అందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను శనేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవటం, అంగారగ స్తోత్రం చదువుకోవటం, కాలభైరవాష్టకాన్ని పఠించడం, వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చొని స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన ధైర్యం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో కానీ ఎలాంటి వాటిల్లో కానీ మీరు విజయం సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు కోరుకున్నటువంటి వివాహాన్ని చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన సమస్త విషయ వ్యవహారాలు కూడాను ఈ వారం కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. లగ్నంలో ఉన్న గురుగ్రహ కారణం చేత మీరు సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. అయితే డబ్బులు రకరకాలుగా విషయాలుగా మీ చేతికి అందుతుంది. డబ్బులు లేవని కాదు, కానీ చేతిలో మిగిలే డబ్బులు మాత్రం ఉండవు. ఎంత వచ్చినా కానీ ఖర్చు అవుతుంది. ఖర్చులున్నప్పుడే డబ్బులు వస్తాయి. అది విశేషమైనటువంటి పరిస్థితి ఈ వారం. కనుక ఈ కన్యారాశి వారు మరింత మంచి ఫలితాలు సాధించడానికి దైవానుగ్రహం వల్ల మీరు చేసినటువంటి దైవ ప్రార్థన ఏదైతే ఉందో అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక 15 కేజీలు ఉలవలు గోశాలలో ఇవ్వండి. గోవులకు ఆహారంగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దానివల్ల మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడాను నిజమయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అన్ని కోరికలు నిజం కాకపోయినా జీవితం మాత్రం సెటిల్ అవుతుంది. అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఈ కన్యారాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఏలినాడు శని వెళ్ళిపోయింది. మరింత మంచి ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. ఏలినాడు శని కాలంలో కూడాను కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి. వాటిని మరింత రెట్టింపు చేసుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలపడతాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి నిపుణులతో సంప్రదించి ఆత్మీయంతో సంప్రదించి వాటిని ఒక దారికి తీసుకురాగలుగుతారు. కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడా ప్రయోజనాలు పొందాలి, ప్రతి విషయంలోనూ డబ్బులు రావాలి అనేటువంటి పద్ధతి పక్కన పెట్టండి. కొన్ని విషయాల్లో పేరు ప్రఖ్యాతులు వస్తే చాలు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవడం వల్ల భవిష్యత్తులో మీ యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితి బాగుంటుంది. ముందు నుంచే మీరు డబ్బుల కోసం చెప్పిన గట్టిగా పట్టుబట్టి నాకు ఇది ఇస్తే కానీ నేను చేయను అనేటువంటి పద్ధతిలో మాత్రం మీరు మెలగద్దు. మంచి ఫలితాలు రావడానికి మంచి సమయం ఉంది, ఎంతో అవకాశం ఉంది, ఎంతో కాలం ఉంది. ఏమీ మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ వారం ఒక శుభవార్తను మీరు వినగలుగుతారు. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, ముఖ్యమైన వాళ్ళకి అంతో ఇంతో మీరు రహస్యంగా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడం ఇష్టం లేక మీరు చాలా విషయాల్లో సర్దుకుపోవటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడాను మీరు చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో విఘ్నేశ్వర స్వామి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఆ దీపారాధన చేయండి అష్టములుగా తైలంతో. అందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. పూజా కార్యక్రమాల్లో ఏకాగ్రత కలుగుతుంది. పరిమళమైనటువంటి మంచి సువాసనాభరితమైనటువంటి మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వింటారు, వాళ్ళ సలహాల మేరకు నడుచుకుంటారు. మంచివాడని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళ దృష్టిలో మీరు ఒక్కళ్ళే మంచివాడు కావటం, మిగతా వాళ్ళు ధిక్కరించి పద్ధతి లేని మనుషులుగా ముద్రపట్టడం జరుగుతుంది. అది వాళ్ళ అసూయ కారణం అవుతుంది. వాళ్ళు చెయ్యరు, ఇంకోటి చేస్తే వాళ్ళ మీద అసూయ. ఈ రకమైన వ్యక్తులతోటి కొన్నాళ్ళు సాహచర్యం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సరే, ఏది ఏమైనా అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం
లక్ష్మీ సందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా శివాలయంలో యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత, జీవితాశయాన్ని సాధించడానికి అవసరమైనటువంటి శక్తి లభిస్తాయి. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను అంతో ఇంతో మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసిన పనులే మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మిత్రులు, సన్నిహితులు, భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సరిసమానంగా విజయాలు సాధించాలని, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 50% ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు మితిమీరిన విశ్వాసంతో ఎవరితోటి సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. భగవంతుడి దయ వల్ల అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. సన్నిహితులని, మిత్రులని చెప్పి మీరు నెత్తికెక్కించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు అపఖ్యాతి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పోలీస్ స్టేషన్ తగాదాలు, చిల్లర తగాదాలు ఇలాంటి వాటిలో ఇరుక్కొని మీ యొక్క పరపతిని ఉపయోగించాల్సిన పరిస్థితి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వీళ్ళ వల్ల ఏర్పడుతుంది. వీళ్ళని వదిలించుకోవడానిక చిన్ననాటి మిత్రులు చేసే పనులా ఇట్లాంటి పనులు మరి ఏం చేయాలని చెప్పని మీరు రకరకాలుగా ఆలోచించి కొన్నాళ్ల పాటు మీరు దూరంగా ఉండండి అని చెప్పని వాళ్ళ దూరంగా పెట్టమనే జరుగుతుంది. బంధువుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపార స్థానంలో మీరు ఎవరినైతే నియమించారో వాళ్ళని తీసేసి వాళ్ళ స్థానంలో మంచి వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ బంధుత్వం కన్నా స్నేహం కంటే కూడాను వ్యాపారం చాలా ముఖ్యం అని చెప్పని భావిస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రాముఖ్యతనివ్వాలి, కానీ ఈ రకమైన బంధుత్వాలకు ప్రాముఖ్యతనిస్తే వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పని మీరు గ్రహించి హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మీరు వ్యాపారాన్ని వేగాన్ని పెంచగలుగుతారు. నూతనమైనటువంటి షాపులు కానివ్వండి, నూతనమైనటువంటి బ్రాంచీలు కానివ్వండి, ఇవన్నీ మీరు ఏర్పరచగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, సామాజిక సేవా సంస్థలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్రహ్మాండంగా నడుస్తాయి. మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎలినాల్సిన కారణం చేత కొన్ని విషయాల్లో మీకు సంబంధం లేకపోయినా మీ మీద ముద్రపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదో రకమైన ప్రచారం శత్రువర్గం చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ ఏలినాడు సరిగా నడుస్తుంది కాబట్టి 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా నలుపు ఒత్తుతోటి స్వామివారికి దీపారాధన చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారు విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, స్వదేశానికి సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ వస్తువులు ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో కానివ్వండి, తద్వారా చేసినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు కట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, కట్టినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి చెల్లించమని మీకు నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరైన సమయానికి ఆ బిల్లులు కనపడకపోవటం, మీరు కొంత ఆందోళనకు లోను కావటం అనేది జరుగుతుంది. ఆ బిల్స్ దొరుకుతాయి, అధికారులదే తప్పని చెప్పని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సానుకూలంగానే బయటపడగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, ఆ దీపారాధన గుందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా హనుమాన్ సింధూరుతోటి ఆంజనేయ స్వామి వారికి పూజ చేయటం, హనుమాన్ ఒత్తులు వెలిగించడం
చెప్పదగినటువంటి మరొక సూచన, ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే శనేశ్వర స్వామి వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఆ విషయంలో మీకున్న సందేహం ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టండి, విజయం మీదే. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు దాడి ప్రారంభిస్తారు. మీ వెనుక చాలామంది ఉంటారు. ఏది ఏమైనా అందరికీ సమన్యాయం జరగాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనం అవుతాయి. ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఈ రకమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని చెప్పని చాలామంది ఆశ్చర్యపోతారు. ఏది ఏమైనా మీరు చేపట్టిన కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పని మాట ఇవ్వడం జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాలు ఆ పురోగతి బాగుంది. వాళ్ళు మెరిట్ మార్కులు సాధించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించాలనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం, అఘోర బాస్మతి హోమం చేయటం ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా కార్యాలయంలో మీకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల దగ్గర మంచి ఇంప్రెషన్ మీకు ఏర్పడుతుంది. అధికారుల దగ్గర ఉన్నటువంటి పలుకుబడి ద్వారా కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మీరు సవరించగలుగుతారు, వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి. మీ వ్యూహం ప్రకారమే నడుచుకుంటారు. ఆ రకంగానే మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. మగపిల్లలకి పెళ్లి కాకపోవటం, ఏజ్ బారైపోవటం, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో అని చెప్పని మీరు ఆందోళన పడటం, ఇదంతా ఏదైతే ఉందో దానికి వారం పులి స్టాప్ పడుతుంది. వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదిరేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మాత్రం ఏది కూడా కొరికి రానటువంటి పరిస్థితిగానే గోచరిస్తుంది. ఎందుకంటే మన కోరికలు కొంచెం తగ్గించుకోవాలి, ఎదుటి వాళ్ళు కూడా కొంత కోరికలు తగ్గించుకోవాలి. అప్పుడే ఒక రాజీ ప్రయత్నమే పెళ్ళి. మాకు అట్లా కాదు, మాకు విదేశాల్లోనే ఉండేవాడు కావాలి, ఫలానా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే కావాలి, ఫలానా సంబంధం అయితేనే నేను చేసుకుంటాను అని చెప్పిన వాడు పట్టుబట్టి వాళ్ళు వచ్చినటువంటి ప్రతి సంబంధాన్ని చెడగొట్టుకోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మనం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, మనం చేయాల్సిన పరిస్థితి ఏమిటి, పరిసర జ్ఞానం ఏమీ లేకుండా, సామాజిక పరిస్థితి తెలియకుండా ఈ విధంగా మాట్లాడి అజ్ఞానంతో వెళ్తున్న వ్యక్తుల్ని మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఆగనటువంటి పరిస్థితి, రాజీ పడినటువంటి పరిస్థితి మీరు చూడబోతున్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టేయండి. మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో, మీ అధికారం ఏదైతే ఉందో దాన్ని పెంచుకునేటువంటి విషయంగా మీరు ఆలోచించండి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు వస్తాయి. కానీ ప్రతిదీ కూడా పోటీతో కూడినటువంటి వ్యవహారంగా ఏర్పడుతుంది. 10 రూపాయలు ఇవ్వండి నేను ఈ పని చేస్తానంటే 5 రూపాయలు ఇవ్వండి ఆ పని నేనే చేస్తానని ఇంకోటి వస్తాడు. అప్పుడు 5 రూపాయలకే మనమే ఆ పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైన వాతావరణాన్ని ఎంతకాలం భరించాలని చెప్పి ఆలోచిస్తారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయనేటువంటి ఒక ధీమాతో మీరు ఉండగలుగుతారు. అవకాశాలు కూడా అదేవిధంగా కలిసి వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆ దీపారాధనలో పరిమళ గంధాన్ని 2 చుక్కలు వేయండి. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. ఈ మకర రాశి వారికి లైట్
గ్రీన్ కలర్, ఈ ధనుసు రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ శని కేవలం చెడే ఇస్తాడనేటువంటి భావన పక్కన పెట్టండి, అది సరైనది కాదు. ఏలినాటి శని కాలంలో ఎంతో ముఖ్యమైనటువంటి అభివృద్ధి సాధించిన వాళ్ళు, ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ శనేశ్వరుడు ప్రసన్నం చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం సూచిస్తోంది. ఈఎన్టీ సమస్యలు కానీ, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చినా వాటికంటే మంచి అవకాశాలు కలిసి వస్తాయన్న భావంతో ఉన్నటువంటి ఉద్యోగం మారటానికి మీరు ఇష్టపడరు. ఇతరుల సలహాలు తీసుకోవడానికి కూడా ఆ విషయంలో మీరేమాత్రం వాళ్ళకి ప్రాధాన్యతనివ్వరు. ఎవరైతే మంచిగా ఉన్నారో, ఎవరైతే మనకు ఉపయోగపడతారో, ఎవరైతే మనతో సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలని, అనవసరమైన వ్యక్తులకు సహాయం చేయటం వల్ల అపాత్రదానం అవుతుందని మీరు గ్రహిస్తారు. మీలో వచ్చిన ఈ మార్పు ఇంట్లో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అందరినీ వెంటేసుకొని ప్రతి వాళ్ళకి సహాయం చేసే ఈయన ధోరణిలో మార్పు రావటం అనేది చాలా సంతోషకరంగా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. పెళ్లిళ్లలో కానివ్వండి, విద్యుల్లో కానివ్వండి, వినోదాల్లో కానివ్వండి, 10 మంది కలిసి చోట కానివ్వండి, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ స్థాయిని పెంచుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి ప్రారంభంలో కొంత గడ్డుగా ఉన్నప్పటికీ కూడాను క్రమేపీ ఈ వారాంతానికి కొన్ని ఫలితాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కష్టపడతారు, బాగానే చదువుకుంటారు. కానీ కొంచెం జ్ఞాపక శక్తి తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకోవాలి. దానికోసం మెడిటేషన్ చేయాలి. సరస్వతి తిలకాన్ని ధరించడం, జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల ఈ జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. మానసికమైన ధైర్యంతో, ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళేటైతే చక్కగా అన్ని రకాల పరీక్షల్ని బ్రహ్మాండంగా రాయగలుగుతారు. మనకి ఇది గుర్తున్నదేమో, మనం భయపడతామేమో, మనం అనుకున్నవి రావేమో, ఇలా రకరకాలైన నెగటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు చేయాల్సినటువంటి కృషి మీరు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైనటువంటి విజయ యాత్రని మీరు కొనసాగించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బంధువుల్లోనూ, మిత్రుల్లోనూ, సమాజంలోనూ కుటుంబానికి పేరు తీసుకురావాలి, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి మీ ఆశయం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. వివాహాల శుభకార్యాల విషయంలో ఇతరులు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇష్టం ఉండవు. వాటిని పక్కన పెట్టి వేరే సంబంధాలు చూడాలని చెప్పని నిశ్చయించుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తారు. అష్టములికా తైలంతో ప్రతిరోజు మీ ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయండి. ఆ అష్టములికా తైలం ప్రమిదిలో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం,
వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదరబడుతుంది. ఆర్థిక విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. నూతనమైన ఒప్పందాలు చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసుకోవడానికి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేస్తారు. ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలని చాలా ఆంతరంగికులైన వాళ్ళ దగ్గర మాత్రమే చర్చించి దానికి సంబంధించిన బాధ్యత వాళ్ళకి అప్పచెబుతారు. వాళ్ళు విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో దీన్ని విస్తరించడానికి కొంతమంది భాగస్వాములను కలుపుకొని వాళ్ళ పలుకుబడితోటి దీన్ని విస్తరించి వ్యాపారాన్ని సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కానివ్వండి, ఇతరత్ర పన్నులు వసూలు చేసే అధికారులు కానివ్వండి, వీళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. సమాజంలో మీకున్నటువంటి పరపతి వల్ల, మీరంటే ఉన్నటువంటి గుడ్ విల్ వల్ల ఎక్కడా కూడా మీరు తప్పుడు పనులు చేయరు అనేటువంటి ఒక ఇంప్రెషన్ వల్ల ఎవరు మీ దగ్గరకు వచ్చి అడిగేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు కూడాను మీ దగ్గర పక్కాగా ఎవిడెన్సులు అన్నీ కూడాను సక్రమంగా ఉంచుకోగలుగుతారు. ప్రతి డాక్యుమెంట్ని, ప్రతి చిన్న కాగితాన్ని దాచేటటువంటి మీ మనస్తత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. అందరూ మనవాళ్లే కదా అని చెప్పని చారదీసి మనసులో మాట మాత్రం చెప్పొద్దు. మనసులో మాట కుటుంబంలో సంబంధించిన విషయాలు బయటికి పోతే అందువల్ల మీకు ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. అందుకని ఏదైనా సరే ఒక పని పూర్తయిన తర్వాత అందరికీ చెప్పండి. మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఎవరికీ చెప్పొద్దు. కొన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడాను, టాలెంట్ ఉన్నప్పటికీ కూడాను కుల, మత, వర్గ విద్వేషాలు ఇవన్నీ కూడా బాధపడతాయి. ఒకనొక సందర్భంలో నేను ఈ కులంలో ఎందుకు పుట్టాను, నేను ఈ మతంలో ఎందుకు పుట్టాను, నేను ఈ దేశంలో ఎందుకు పుట్టాను అనేటువంటి భావన కలుగుతుంది. ఇది కేవలం తాత్కాలికమే. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏకాదశంలో శని ఉన్నాడు. 6 సంవత్సరాల పాటు కుంభరాశి వాళ్ళకి రాజయోగం, మీనరాశి వాళ్ళకి కూడా రాజయోగమే. కనుక మీకు మెల్లిమెల్లిగా అవకాశాలు వస్తాయి. వాటిని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ 6 సంవత్సరాల్లో మీరు జీవితంలో సెటిల్ కాగలుగుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అధికారం కలిగినటువంటి ఒక ఉద్యోగాన్ని పోటీ పరీక్షల్లో మీరు సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క స్థాయి, మీ స్థానాన్ని అందరిలోనూ రుజువు చేసుకోగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ శనేశ్వర స్వామి వారి అనుగ్రహం మరింతగా కలగాలంటే అఘోర పాశుపత హోమం చేయించండి. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజా కార్యక్రమాల్లో అష్టములుగా తైలంతో దీపారాధన చేసినప్పుడు ఆ కుందిలో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఆశిస్తున్నటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధించి లాస్ట్ రౌండ్లో మంది ఉద్యోగం రాదు అని చెప్పి అనుకున్న టైంలో మీరు ఆ ఉద్యోగాన్ని సాధించి మీ యొక్క స్థాయిని, స్థానాన్ని మరోసారి చాటుకోగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను చాలా విషయాల్లో స్వయం కృషి కంటే కూడా అదృష్టమే మిమ్మల్ని బాగా కాపాడుతుంది. మీ తల్లిదండ్రులు, మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, దాన ధర్మాలు అవన్నీ కూడా మీకు అక్కడికి వచ్చే పరిస్థితిగానే ఉంది. కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైన వాతావరణం మాత్రం ఏర్పడదు. క్రమక్రమంగా వృత్తి మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉద్యోగం చేయాలని, విదేశాల్లో చదువుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. దేశకాలమాన పరిస్థితులు, ప్రపంచకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నా మీకు మాత్రం ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలను కూడాను ఘనంగా చేయగలుగుతారు. సంఘంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని మరొకసారి నిరూపించుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సర్పదోష సంబంధమైనటువంటి దోషాలు కూడా పోతాయి. ఈ కుంభరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం
బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, గనులు కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇలాంటి వ్యాపారపరమైన విషయాల్లో మీరు సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులే కాకుండా ప్రైవేటు పరమైనటువంటి కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు దక్కించుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎలక్ట్రికల్ వ్యాపారం చేసే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. మీరు విస్తరించినటువంటి వ్యాపార సామ్రాజ్యం మరింతగా అభివృద్ధి చెందడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. మనం తింటున్నాము, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా తిండి పెడుతున్నాము అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే మీనరాశి వశాత్తు దశమ స్థానంలో కేంద్రంలో పాపగ్రహమైనటువంటి శని ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో అది నిరర్థకంగా మాత్రం పోదు. మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని అవలీలగా మీరు ఎదుర్కోగలుగుతారు. మీరే నంబర్ 1 పొజిషన్లో నిలబడగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, సైన్స్కి సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఇలాంటి ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసులు కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్ల పోస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించి మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి నుంచే దాని గురించి మీరు కృషి చేయటం, తగినటువంటి విధంగా తర్ఫీదు తీసుకోవటం చెప్పదగిన సూచన. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేయొద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం మాత్రం కలిగి ఉండండి, అది చాలా అవసరం. అది మితిమీరకుండా జాగ్రత్త పడటం అనేది విఘ్నుల లక్షణం. వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాల్లో మీ మాట నెగ్గుతుంది. మీరు అనుకున్నటువంటి పద్ధతిలో ఏదైతే వివాహం చేయాలనుకున్నారో, ఏ రకమైన సంబంధం కావాలనుకున్నారో ఆ రకమైన సంబంధమే వస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి. అంతేకాకుండా మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితులు, ప్రపంచ కాలమాన పరిస్థితుల వల్ల కూడాను కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అందరికీ 100 పాళ్ళు ఇబ్బంది అయితే మీకు 10 పాళ్ళు ఇబ్బంది మాత్రమే కలుగుతుంది. అది భరించక తప్పదు. ఎందుకంటే నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అన్నారు. నలుగురికి ఇబ్బంది వచ్చినప్పుడు మనకి అంతో ఇంతో దాని ప్రభావం అనేది ఉంటుంది. వర్షం పడ్డప్పుడు అందరూ తలవాల్సిందే. కాకపోతే మీ చేతిలో మంచి గొడుగు ఉంది, అందుకు మీరు సంతోషపడండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి అష్టమూలికా తైలం కుందిలో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది, కార్యసిద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి చిన్ననాటి స్నేహితులకు కానివ్వండి, బంధువులకు కానివ్వండి, అందరికీ కూడా అంతో ఇంతో సహాయం చేస్తారు. పెద్దవాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళ మాటను మీరు నిలబెడతారు. సన్నిహితులైన వాళ్ళకంటే కూడాను తోడబుట్టిన వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. వాళ్ళకి అర్థం కాదు, మీరు చెప్తే వినిపించుకోరు. ఈ రకమైనటువంటి గందరగోళమైన వాతావరణంలో వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో తెలియదు, మీరు ఎటువైపు మిమ్మల్ని లాగుతున్నారో తెలియదు. ఈ రకమైన పరిస్థితి కొన్నాళ్ళు కొనసాగే విధంగా గోచరిస్తుంది. ఈ మీనరాశి వారు సర్పదోష నివారణ కోసం సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచి ఫలితాలు శనేశ్వర స్వామి వల్ల మీరు పొందగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ మీనరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు
ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.